కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టైగర్ దామన్నగా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాత లింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణ రెడ్డి కమలాదేవి దంపతులకు రాంరెడ్డి దామోదర్ రెడ్డి 1952 సెప్టెంబర్ 14న జన్మించారు. ఖమ్మం జిల్లాలో జన్మించిన తుంగతుర్తిలోనే ఆయన రాజకీయంగా ఎదిగారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే చదువుకున్న ఆయన ఆ తర్వాత హైస్కూల్ విద్యను హైదరాబాద్లో పూర్తి చేశారు. డిగ్రీ వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు. తుంగతుర్తికి చెందిన వరుధిని దేవిని వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. 1985లో రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే వరకు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1985, 1989, 2004లో 3 సార్లు గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసిన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన 1992లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆయన సోదరుడు రాంరెడ్డి వెంకట్రెడ్డి ఖమ్మం జిల్లా నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో దామోదర్ రెడ్డిది ప్రత్యేక స్థానం. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో దామోదర్ రెడ్డి రాజకీయ ప్రవేశంతో తుంగతుర్తిలో రాజకీయం మారిపోయింది. కమ్యూనిస్టులు టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో దామన్న పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కమ్యూనిస్టు యోధులు భీమ్రెడ్డి, నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన 4 సార్లు గెలుపొందడం విశేషం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో టైగర్ దామన్నగా గుర్తింపు పొందారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూతతో కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రార్థించారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. కాగా ఈ నెల 4న తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం హైదరాబాద్, సూర్యాపేట, తుంగతుర్తిలో పార్థివ దేహముంచుతామని కుటుంబ సభ్యులు చెప్పారు.